రోహిణిని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళిన మనోజ్ అండ్ సత్యం. ప్రభావతి కామాక్షిని కొట్టడానికి వెంటబడుతుంది. అప్పుడు కామాక్షి, నువ్వు బాగా గుర్తు చేసుకోవద్దునా, మలేషియా నుండి వచ్చాను, నేను బాగా డబ్బున్న అమ్మాయిని అనగానే నాకు నువ్వు కోడలుగా ఓకేని ఎవరన్నారు అని. అప్పుడు ప్రభావతి బాధతో, అయినా నిన్నని ఏం లాభం, నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అయిపోయింది. పాపం మనోజ్ బయటకి ఏం చెప్పలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. అయినా మీనా ఎన్ని మాటలు అన్నాను, తనకేం లేదని, కానీ ఈ రోహిణి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఎవరో తెలియదు అని అంటుంది. అప్పుడు కామాక్షి ప్రభావతితో, బాధపడకవద్దునా, మనోజ్కి విడాకులు ఇచ్చేసి వేరే పెళ్లి చేద్దామంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి, నాకు ఇప్పుడు పెళ్ళంటేనే భయం వేస్తుంది, అది చెప్పిన మోసాలు, అది చేసిన మోసాలు, అది చెప్పిన అబద్ధాలు తలుచుకుంటుంటే నా మనసుకు ప్రశాంతత లేకుండా పోయిందని బాధపడుతుంది. ఇంకో పక్క విద్య తన మనసులో ఆలోచిస్తూ, దీని లైఫ్ ఇలా అయిపోయింది, మనోజ్నేమో కొంగు కట్టుకుంటా ఉంటుంది, మరి చింటూ కోసం తెలిస్తే దాన్ని చంపేస్తారేమో అంటుంది. అప్పుడు రోహిణి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అంటే, ఏం లేదు చెప్తే నువ్వు కోపడతావు అంటుంది. పర్వాలేదు చెప్పు అంటుంది. ఏం లేదే, మలేషియా విషయం తెలిస్తే నేను ఇంత కోపం పడ్డారు, చింటూ కోసం తెలిస్తే నేను చంపేస్తారేమో అంటుంది. ఆ మాట వినగానే రోహిణి కోపపడుతుంది. ఈసారి మనోజ్ నీ దగ్గర అయ్యాక చింటూ కోసం నిజం చెప్పే అంటుంది. నేనేం చిన్న పిల్లని కాదు, నాకేం చేయాలో తెలుసు అంటుంది రోహిణి. సర్లే వంట చేసాను తిందాం పద అంటుంది విద్య. ఆ మాట వినగానే రోహిణి, నాకు చాలా ఆకలిగా ఉంది పద తిందాం అంటుంది. ఇక మనసులో, నీకు అసలు ఏ ఫీలింగ్స్ ఉండవా, మీ అమ్మగారు ఎంత నెమ్మదిగా ఉంటారు, నువ్వేమో ఇలా ఉన్నావు, మేబీ నాన్న పోలికలు వచ్చాయి అనుకుంటా అంటుంది. పద తిందాం అంటుంది. ఇటు మీనా బాలుతో, మన వల్లే వాళ్ళు విడిపోయారేమో అనుకుంటా, అనవసరంగా చెప్పామండి రోహిణి కోసం అంటుంది. అప్పుడు బాలు, ఎన్ని అబద్ధాలు చెప్పింది, మలేషియా నుండి రాలేదు, తను డబ్బున్న అమ్మాయిని కాదని తెలిసాక కూడా నేనేం తప్పు చేశాను అని చాలా పొగరుగా అంటుందని అంటాడు. అలా కాదండి, రోహిణి చేసిన తప్పుకు మీ అన్నయ్య ఎందుకు బాధపడాలి, రాత్రి చూసారుగా ఏం చేశారు అని అంటుంది. తప్పులు జరుగుతాయండి, కానీ మీ అన్నయ్య ఇంకా బాధపడుతున్నారు దానివల్ల. ఆ మాటకి బాలు, నువ్వు మంచిదాన్ని కాబట్టి రోహిణి ఇంత తప్పు చేసినా పాపం అని అంటున్నాను నేను. అయినా మా అమ్మకి ఎన్ని అబద్ధాలు చెప్పింది, మా అమ్మ తనకు పట్టిన దెయ్యం వదిలించేసింది, ఇంకా రోహిణి మన ఇంటి వైపు చూడడానికి కూడా భయపడుతుంది అని అంటాడు బాలు. అయినా తన వెనక ఎవరో ఉన్నారు మీనా, ఇంకా మనకు తెలియని విషయాలు ఎన్నున్నాయి ఏంటో అని అంటాడు బాలు. రోహిణి ఏం తక్కువది కాదని అంటాడు. మా అమ్మతోనే పార్లర్కి డబ్బులు పెట్టించింది, మావాడు కూడా రోహిణిని గుడ్డిగా నమ్మి తన వెనక తిరిగాడు, ఇప్పుడు రోహిణి కోసం తెలిసేసరికి దెబ్బగా తెగాడు. అయినా మా అన్నయ్యకి వేరే పెళ్లి చేద్దాం అంటాడు బాలు. రోహిణితో విడాకులు ఇప్పించేద్దామంటాడు. అయినా ఈ రోహిణి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని అంటాడు బాలు. తనకి విద్య మాత్రమే తెలుసు కదండి, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అంటుంది మీనా. ఈలోపు సత్యం అక్కడికి వచ్చి, మీతో ఒక విషయం మాట్లాడాలంటాడు. రోహిణి కోసమేనా నాన్న అని అంటాడు. అవునరా, మనోజ్ చాలా బాధపడుతున్నాడు, మీ అమ్మ కోపంతో నా మాట వినడం లేదు, రోహిణిని ఇంటికి తీసుకొచ్చేద్దాంరా అని అంటాడు. ఇంటి పరుగు పోవడం నాకు ఇష్టం లేదురా నాన్న, నేను ఇంకా వాళ్ళకి విడాకులు ఇప్పించేద్దాం అనుకుంటున్నాను, విడాకులు ఇప్పించి మన మనోజ్కి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు బాలు. నోరు మీరా, ఇలాంటి వాటికి విడాకులు ఎందుకురా, తను డబ్బున్న అమ్మాయి అని చెప్పింది, తప్పు చేసింది అంతేగా, అంతకుమించి ఏం చేయలేదుగా అని అంటాడు. వీధిలో పరుగు పోతుంది, మీ అమ్మ అసలు నాకు సంబంధం లేదంటుంది ఈ విషయం కోసం. దానికి బాలు, సరే నాన్న వాళ్ళని కలుపుతామంటాడు. కాకపోతే తను చేసింది తప్పు అని తను ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు, చూసావుగా నేనేం తప్పు చేశాను పొగరుగా మాట్లాడింది అంటాడు. నేను కూడా అదే చెప్పాను రా అన్నకి, అయినా సరే నాన్న వినడం లేదంటాడు మనోజ్ మీద నుండి కిందకు వస్తూ. సత్యం మనోజ్తో, మన ఇద్దరం వెళ్ళి రోహిణిని తీసుకొచ్చేద్దాం పదా అని అంటాడు. అది విని షాక్ అయిన మీనా బాలు, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో అని అంటారు. తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాము అని అంటాడు. అప్పుడు మనోజ్, తను ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసుగా అని అంటాడు. ఏరా, నీ మాజీ భార్యని తీసుకొస్తావా అని అంటే, ఆ మాటకి మనోజ్, మా ఇద్దరికి ఇంకా విడాకులు అవ్వలేదు కదరా అని అంటాడు. భార్య మీద ప్రేమ తగ్గలేదురా నీకు అని అంటూ, సరే వెళ్ళు, అమ్మ వచ్చాక ఇంకా దెబ్బలు కొడుతుంది అంటాడు బాలు. ఇప్పుడు సత్యం, నువ్వు నీ భార్యతో బాగానే ఉన్నావు కదరా, వాడు కూడా తన భార్యతో ఉండాలి కదా అని అంటాడు సత్యం. నేను ఇలా అన్నాను తప్పుగా అనుకోక మీనా అని అంటాడు మీనాతో సత్యం. నేను కూడా అదే చెప్తున్నాను నేనుతో, మీ అన్నీ ఒంటరివాడే అయిపోయాడని. అప్పుడు మేము కూడా వస్తామా మీతో అంటే, వద్దమ్మా మేము వెళ్ళి వస్తామంటారు. అలా మనోజ్ అండ్ సత్యం ఇంటి నుండి బయటకు వచ్చాక, మీ ఆవిడ ఎక్కడ ఉంటుందిరా అంటే, తను విద్య దగ్గర ఉంటుంది నాన్న, పద వెళ్దాం అక్కడికే అంటాడు.
ఈలోపు చింటూ సుగుణమ్మ విద్య ఇంటికి తీసుకెళ్ళమని అడుగుతాడు. సండే అవడంతో సుగుణమ్మ కూడా సరే అంటుంది. ఇద్దరూ రెడీ అయ్యి వెళ్ళి విద్య ఇంటి కాలింగ్ బెల్ కొడతారు. చింటూ నీతో ఆడుకుంటా అంటే వచ్చామంటుంది సుగుణమ్మ విద్యతో. వాళ్ళని చూసిన షాక్ అయిన విద్య లోపలికి రండి అంటుంది. లోపలికి వచ్చాక రోహిణిని చూసి వాళ్ళమ్మ షాక్ అవుతుంది. రోహిణి వాళ్ళమ్మని మీరు ఎప్పుడు వచ్చారో అని అడుగుతుంది. అప్పుడు చింటూ సండే కదా విద్య ఆంటీ దగ్గరికి వెళ్దామంటే వచ్చామమ్మా అని అంటాడు. చింటూ కూడా రోహిణిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. రోహిణి చూసి వాళ్ళమ్మ ఏంటమ్మా అలా ఉన్నావు, నీ మొహం ఏంటి కందిపోయిందని అడుగుతుంది. ఏం జరిగిందని అడిగితే చెప్పొద్దు అంటూ విద్య సైగ చేస్తుంది రోహిణికి. అప్పుడు రోహిణి స్కూటీ మీద నుండి పడిపోయానమ్మా అని అంటుంది. నా దగ్గర కూడా అబద్ధాలు ఆడుతున్నావమ్మా అని అంటుంది సుగుణమ్మ. విద్య చింటూని వేరే రూమ్కి తీసుకెళ్ళి టీవీ పెడుతుంది. టీవీ పెట్టి వచ్చి హాల్లో కూర్చొని రోహిణి వాళ్ళతో మాట్లాడుతుంది. రోహిణి అప్పుడు జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఈలోపు అక్కడికి వచ్చిన మనోజ్ అండ్ సత్యం బయట ఉన్న చెప్పులు చూసి ఇంట్లో ఇక్కడ విద్య మాత్రం ఉంటుందన్నో, ఇక్కడ చూస్తే ఎన్ని చెప్పులు ఉన్నాయి అంటారు. మనోజ్ కాలింగ్ బెల్ కొట్టకుండా కిటికీ దగ్గరకు వచ్చి చూస్తాడు. అక్కడ రోహిణి, విద్య అండ్ సుగుణమ్మని చూసి షాక్ అవుతాడు. వాళ్ళ నాన్నని కూడా కిటికీ దగ్గరకు తీసుకొస్తాడు మనోజ్. అప్పుడు సత్యం సుగుణమ్మని చూసి ఈవిడ ఏంటి ఇక్కడ ఉంది అని అంటుంది. ఈలోపు సుగుణమ్మ నా బిడ్డని ఇంతలా కొట్టాలా, అమ్మగా నీ బాధను నేను చూడలేకపోతున్నాను అమ్మ అని అంటుంది. అది విని షాక్ అయిన సత్యం అండ్ మనోజ్ ఏంటి ఈవిడ రోహిణి వాళ్ళమ్మ, మనకి ఇప్పుడు చెప్పలేదు, మళ్ళీ మోసం అనుకుంటారు. అందుకే అమ్మ నిజం చెప్పాలి అని అన్నాను. అబద్ధంతో కాపురం నిలబడదు, వెళ్ళి మనోజ్తో క్షమాపణ చెప్పి నిజం చెప్పు అంటుంది. నా మనోడు నా కూతురు హ్యాపీగా ఉంటే చాలు అని అంటుంది సుగుణమ్మ. మనోడు అంటుంది అంటే చింటూ రోహిణి కొడుక, సరే వెళ్ళి డోర్ కొడదాం నాన్నంటే ఆగు ఇంకా వాళ్ళు ఏం చెప్తారో విందామంటాడు సత్యం. ఈలోపు చింటూ అమ్మ అనుకుంటూ రోహిణి దగ్గరకు వచ్చి విద్య ఆంటీ పెట్టిన టీవీ ఆగిపోయిందంటాడు. అది చూసి మనోజ్ అండ్ సత్యం షాక్తో అలా ఉండిపోతారు. అంటే చింటూ రోహిణి కొడుక, రోహిణికి ముందే పెళ్ళయిందా అని అనుకుంటారు. రోహిణి వాళ్ళ అమ్మతో నేను ముందుగా మనోజ్ని ప్రేమగా నా వైపు తిప్పుకోవాలమ్మా, అప్పుడు నా కొడుకు చింటూ కోసం చెప్తానంటుంది రోహిణి. ఇదంతా విని మనోజ్ కోపంతో వచ్చి డోర్ బెల్ కొడతాడు. విద్య డోర్ తీసి మనోజ్ని చూసి షాక్ అవుతుంది. మనోజ్ విద్యను తోసేసి రోహిణి వెళ్ళి కొడతాడు. ఇంక ఇదంతా నిజం తెలుసుకున్న మనోజ్ అండ్ సత్యం ఏం చేస్తారు? రోహిణిని క్షమించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా లేదా? కమెంట్ చేయండి.